హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం చిన్నపిల్లల కథలు. నక్క గాడిద. అనగానే ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను గ్రామ శివారులో పెద్ద పొలాన్ని సాగు చేసి రకరకాల పంటలు పండించి మరుసటి రోజు మార్కెట్లో అమ్మేవాడు. అతను ప్రతిరోజు రాత్రి పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు తన గాడిదను కూడా తనతో తీసుకెళ్ళి రాత్రి అంతా పొలం దగ్గర కాపలా ఉంచి మరుసటి రోజు ఉదయం పండిన పంటను గాడిద మీద వేసుకుని తీసుకుని వచ్చి అమ్మడానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు రాత్రి ఒక నక్క పెద్ద పెద్దగా ఓడలు పెడుతూ అరుస్తూ ఉండడం గాడిద గమనించింది. నక్క అరుపుకి తన యజమాని భయపడుతూ, నక్క ఊళ చాలా భయంకరంగా ఉన్నది, దాని అరుపుకి నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి అనుకున్నాడు. ఆ రోజు రాత్రి గాడిద అనుకోకుండా నక్కను కలిసింది. గాడిద నక్కను చూసి చాలా ఈర్ష్యపడుతూ దానితో ఈ విధంగా అంది, చూడు నక్క, నీ అరుపుకి నా యజమాని చాలా భయపడుతున్నాడు. నన్ను చూడు ఒకసారి, ఎప్పుడూ నన్ను కొడుతూ నాతో ఎక్కువ బరువులను మోస్తూ ఉంటాడు అని చెప్పింది. జిత్తునిమారి నక్క తనను చూసి ఇష్టపడుతున్న గాడిదకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో అనుకొని దానితో ఈ విధంగా అన్నది, ఎవరన్నారు నీ యజమాని నీకు భయపడ్డని? నీవు ఎప్పుడైనా రాత్రి సమయంలో ఓల పెట్టావా అని అడిగింది. ఆ మాటలకు గాడిద ఇదనమాట అసలైన రహస్యం అనుకుంది. ఆ మరుసటి రోజు రాత్రి తన యజమాని పడుకున్న తర్వాత గాడిద తన పెద్ద నోరును తెరిచి నక్క ఓళ్ళ పెట్టినట్టు తను కూడా అరవడం. ఆ అరుపులు విన్న రైతు నిద్ర నుంచి మేల్కొని గట్టిగా ఒంటరి పెడుతున్న గాడిదని చూసి పెద్ద కర్రను తీసుకొచ్చి దాన్ని చితకబాదాడు. దెబ్బలు తింటున్న గాడిదకు పక్కవారిని చూసి ఈర్ష్యపడకూడదు అన్న విషయం అప్పటిగానే అర్థం కాలేదు. ఇంకో కథ చెప్పుకుందాం. సింహం నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకసారి సింహం దగ్గరకు వెళ్ళి దానితో ఈ విధంగా అన్నది, అడవికి రాజైన సింహరాజా, నాకు చాలా రోజుల నుంచి నీకు సేవ చేయాలని ఆశపడుతున్నాను. నన్ను మీ దగ్గర సేవకునిలా ఉండనిస్తారా? చాలా నమ్మకంగా సేవించుకుంటాను అని నక్క పలికింది. ఆ మాటలు విన్న సింహం నక్కను తన దగ్గర సేవకునిలా ఉండడానికి అనుమతించింది. నక్క సింహంతో అన్నట్టుగానే సింహం పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ దాన్ని సేవించుకోసాగింది. అడవిలో ఏదైనా జంతువు కనిపించగానే ఆ జంతువు యొక్క జాడను సింహంకు సూచన ద్వారా తెలియజేసేది. సింహం జంతువుని చంపి తినగా మిగిలిన మాంసం మొక్కలు తింటూ చాలా ఆనందంగా జీవితాన్ని గడపసాగింది. సింహం యొక్క దయ వలన నక్క మిగిలిన మాంసాన్ని తిని చాలా పుష్టిగా బలంగా తయారైంది. నక్కలో దురాశ మొదలైంది. అది సింహం దగ్గరికి వెళ్ళి దానితో ఈ విధంగా అంది, ఈరోజు నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను అని ప్రగల్భాలు పలికి సింహం దగ్గర నుంచి బయలుదేరింది. ఆహారం కోసం బయలుదేరిన నక్కకు అడవిలో చాలా చిన్న చిన్న జంతువులు కనిపించాయి. కానీ వాటిపై మక్కువ చూపలేదు. కొద్దిసేపటికి ఒక బలిష్టమైన ఏనుగును చూసి నక్క తనలో తాను ఈ విధంగా అనుకున్నది, ఆహా, ఏనుగే నాకు సరైన ఆహారం, దీన్ని చంపి నా కడుపు నింపుకుంటాను అని అనుకుంటూ ఒక గెంతు వేసి ఏనుగుపైకి దూకింది. కానీ ఏనుగు తన పొడవాటి తొండంతో నక్కను గట్టిగా కొట్టసాగింది. అంత పెద్ద ఏనుగు నుంచి తప్పించుకోలేని నక్క బాగా తన్నులు తిని చావు తప్పి కన్నులు అట్టబోయి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి బతుకు జీవుడు అని ఉడాయించింది. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే కథ ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు ఏ ఊరు వారో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు మోటివేషన్గా ఉంటుంది. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.